ఈ కథలో ఉన్న పాత్రలు, పరిస్థితులు ఎవరినో ఉద్దేశించినవి కాదు, అన్నీ నాకు జరిగినవే. సో ఒకవేళ మీకేమైనా పోలిక కనిపిస్తే కంగారైపోద్దు, మీరొక్కళ్ళే లేరు. నా పేరు కృష్ణ అండ్ నాకు ప్రాబ్లం ఉంది. అంటే ఇప్పుడు ప్రాబ్లం అనగానే ఈ మధ్య సినిమాలో హీరోలందరికీ చూపిస్తారు కదా, ఏదో ఒక వింత మెడికల్ కండిషన్ ఉంటుంది. అలాంటిది కాదండి. ఇట్స్ హైలీ ఎమోషనల్. సో ప్లీజ్ జోక్లవి వేసి వెటకారం చేయొద్దు. సినిమాకి వెళ్దామా? ఏదిలే ముష్కిల్. ఇవాళ కష్టం, వేరే పని ఉంది. ఓకే, నీకు ఎప్పుడు కుదురుతుందో చెప్పు, అప్పుడే బుక్ చేస్తా టికెట్స్. నాకు ఆ సినిమా మీద ఇంట్రెస్ట్ లేదు. ఓకే, నీకు ఏ సినిమాకి వెళ్ళాలని ఉందో చెప్పు, వెళ్దాం. అరే, నేను ఇప్పుడు సినిమాకి వెళ్ళే మూడ్లో లేను. ఐ డోంట్ హ్యావ్ ద టైం, నాట్ ది ఇంట్రెస్ట్. ఓకే ఓకే ఓకే, మహేష్ గారితో స్పెండ్ చేయడానికి మాత్రం చాలా టైం ఉంటుంది. వెరీ ఇంట్రెస్టింగ్. వీవ్ డిస్కస్ దిస్. ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ కలిసి చేస్తున్నాం. ఆబ్వియస్లీ టైం స్పెండ్ చేస్తాం. ఇది కూడా తప్పంటే ఎలా? తప్పనట్లేదు సత్య, కానీ నాతో స్పెండ్ చేయడానికి టైం ఎందుకు లేదు? సి, నాకున్న ఫ్రీ టైం అంతా నీతోనే స్పెండ్ చేస్తున్నాను. ఇంకా నాకుంటూ పర్సనల్ టైం ఏది? ప్లీజ్ సత్య, లాస్ట్ వీక్ అంతా నువ్వు నేను లేకుండానే బయటికి వెళ్ళావు. వెళ్ళిన దగ్గర నుంచి నేను నీకే మెసేజ్ చేస్తూ ఉండాలి. సత్య, ఇంకా వెళ్ళడం ఎందుకు? నువ్వు సేఫ్ గా ఉన్నావా లేదా అనేది నా కన్సర్న్ సత్య, అది కూడా తప్ప. ఓ కృష్ణ, ప్లీజ్. 20 years నేను నువ్వు లేకుండా సేఫ్ గానే ఉన్నాను. ఐ డోంట్ నీడ్ యూ టు టేక్ కేర్ ఆఫ్ మీ, ప్లీజ్. బయట అబ్బాయిలు ఎలా ఉంటారో నాకు తెలుసు. నువ్వెక్కడున్నావో తెలుసుకునే రైట్ నాకుంది. ఎక్స్క్యూజ్ మీ, నీకు నా మీద ఎలాంటి రైట్ లేదు. డు యూ అండర్స్టాండ్ దాట్? యు ఆర్ మై గర్ల్ ఫ్రెండ్, డామ్ ఇట్. నాట్ ఎనీ మోర్. వాట్? నాకు మైక్రోసాఫ్ట్లో జాబ్ వచ్చింది. ఆగస్ట్లో పోస్టింగ్, బ్యాంక్లో. ఓకే, ఇట్స్ ఓకే. బెంగళూరు పెద్ద డిస్టెన్స్ ఏం కాదు, రైట్? స్కైప్ ఉంది, అండ్ వీకెండ్స్ నేను వస్తాను. అండ్ నెక్స్ట్ ఇయర్ నేను బెంగళూరులో జాబ్ తెచ్చుకుంటాను. డిస్టెన్స్ అసలు ఇష్యూయే కాదు. కృష్ణ, ఇట్స్ నాట్ అబౌట్ ద డిస్టెన్స్. నాకు జాబ్ వచ్చిన సంగతి నీకు 2 weeks తర్వాత చెప్తున్నాను. దీన్ని బట్టి నీకేం అర్థమైంది? నీ మీద ముందున్న ఫీలింగ్స్ లేవు నాకు. నీకు తెలియట్లేదా? అంతా బానే ఉందనుకుంటున్నావా? నో, ఏదో మారింది. ఇంకెవడో ఉన్నాడు కదా నీ లైఫ్లో. వాట్? నిన్న నైట్ నీ బండి ఫుడ్ ఎక్స్ రెస్టారెంట్ బయట చూసాను. నాకేమో ఇంట్లో నన్ను అబద్ధం చెప్పావు నువ్వు. ఓ మై గాడ్, ఐ కాంట్ బిలీవ్ దిస్. శృతితో ఉన్నాను కృష్ణ. మరి నాకెందుకు అబద్ధం చెప్పావు? లేకపోతే వచ్చేసేవాడివి అక్కడికి కూడా. గ్రో అప్ మ్యాన్. సత్య సత్య సత్య, నేను మారుతాను సత్య. ఐల్ చేంజ్. నీకు నచ్చినట్టే ఉంటాను సత్య. సత్య, ఐల్ చేంజ్ సత్య. అరే, ఇప్పుడు నా కోసం మారిపోతే ఇంకా నువ్వేంటి కృష్ణ? టార్చర్ పెడుతున్నావు సత్య. నిజం చెప్పు, యు డోంట్ లవ్ మీ. స్టాప్ క్రైయింగ్. ఒక్కసారి మనం హ్యాపీగా ఉన్నప్పుడు గురించి ఆలోచించు ప్లీజ్. కృష్ణ, ప్లీజ్. Just think about it. You're so madly in love with each other. You're hurting me. I'm still madly in love with you. You're hurting me. It doesn't fucking matter. Yes or no? No.
మీరు అగ్రెసివ్ అంటారా? నేను ఎమోషనలీ స్టేబుల్ అవ్వాలంటే వాడి లైఫ్లో ఇంకెప్పుడు కలవదని చెప్పినాను. కృష్ణ తలుపుతీరా ప్లీజ్. మీ ఇంటికి వెళ్ళాడోరా ప్లీజ్. అరే తను చాలా దూరం నుంచి వచ్చిందిరా, తలుపుతీరా. రే ఏం చేస్తున్నావురా లోపల? అరే ప్లీజ్ రా, ఏం మాట్లాడద్దు. Krishna, I know it's hard, but you have to move on. Look at your eyes, they are swollen. నువ్వన్నా హ్యాపీగా ఉండరా. Come soon. హాయ్ అమ్మా. ఒక పావుగంటలో అన్నం వడ్డించేస్తాను రా. ఆకలి లేదు మా. వండిందంతా ఏం చేయను, మొహన్ రుద్దుకోనా? నీకు ఇష్టం కదా అని చెప్పి నువ్వుల పొడి సాంబార్ చేశాను. బయట మెక్కొస్తే ఇంకేం ఆకలిస్తుంది. రే ఏడవగ్రా, ఏంట్రా ఇలా అయిపోతున్నావు? అరే అమ్మాయిలు ఇంతేరా, అది నీకన్నా ముందు ఇంకోటి తిప్పింది, అది పెద్ద బోకు. నువ్వన్నావు కాబట్టి బతికిపోయారా. షీజ్ అన్ ఏంజెల్ రా బావా. Is that Krishna again? God. హలో, ఏం చేస్తున్నావురా? ఏంటో చెప్పే. మాట్లాడాలనిపించిందిరా వన్ లాస్ట్ టైం. ఇరుపుక్లో మాట్లాడుకో, ఏంటో చెప్పు. ఎందుకురా మనుషులు ఇలా ఉంటారు? అరే నిన్ను కలిసినప్పుడు బాగానే ఉన్నావు కదరా, మళ్ళీ ఏంటి సడన్గా? అంతా ఒక ఇల్యూజన్ రా. సరేరా, అమ్మని చెల్లిని నువ్వే బాగా చూసుకోవాలి. బాయ్. Don't come back to me. Go marry that guy. కృష్ణ, అసలు ప్రాబ్లం అంతా ఈ ఊర్లోనే ఉందండి. వైజాగ్లో ఉంటే ఏం చేయాలో తెలియనంత ఖాళీ. ఇలా అమ్మాయిల వెంట తిరిగి వాళ్ళు మాకు హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోతే మాకు చాలా బాగుంటుందన్నమాట. ఆ హార్ట్ బ్రేక్ అంటే ఎంత ఇష్టం. నేనే, నాకన్నా గొప్ప లవర్ ఈ ప్రపంచంలో ఎవడూ లేడనిపించింది. అదే టైంకి పొరపాటున కానీ మప్పేసి వర్షం పడిందా, ఇంకా అమ్మాయిలు వద్దు. నో మోర్ గర్ల్స్. అర్థమైందా? 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 Sound check, mic. Welcome to the farewell senior party of 2013 to 2017 batch. Program in కాసేపట్లో స్టార్ట్ అవుతుంది. So please everyone take your seat. All the faculty members also. పేరేంటి? రాధా. సార్ అనాలని తెలీదా? మళ్ళీ చెప్పు, పేరేంటి? రాధా సార్. వీళ్ళందరూ చీర కట్టుకుని వస్తే నువ్వేంటి చుడిదార్లు వచ్చావు? కూలా? నాకు శారీ క్యారీ చేయడం రాదు సార్. లంచ్ బాక్సులు క్యారీ చేయడం వచ్చు, అది మర్చిపోరు. శారీ క్యారీ చేయడం రాదంట. తెలుగేనా? మలయాళీ, కానీ తెలుగు తెలుసు. మలయాళీ అయ్యండి శారీ క్యారీ చేయడం రాదా? ఇసిపోయింది కల్చర్. బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? నో సార్. ఎంతమందికి హ్యాండ్ ఇచ్చావు? రై, వాట్? మీ అమ్మాయిలకు అలవాటేగా హ్యాండ్ ఇవ్వడం. పాటు పాడు. సార్ పాట పాట పాడు. సాంగ్. हम तेरे बिना अब रह नहीं వద్దు. सकते तेरे बिना. ఆపే. చీర కట్టుకోవడం రాదు, ఏడుపు కొట్టు పాటలు అన్నీ పాడుతున్నావు. ఇంకేమొచ్చు? బ్యాక్లాగ్లు ఎన్ని ఉన్నాయి? 3 సార్. ఎందుకమ్మా వస్తారు కాలేజీలకి? డైరెక్ట్గా పెళ్లి చేసుకోవచ్చుగా. మామిడి మీద నీ ఒపీనియన్ ఏంటో చెప్పు.
పర్లేదు చెప్పు. ఫేర్వెల్ రోజు లాస్ట్ రోజు కూర్చొని ర్యాగింగ్ చేస్తే కూలా ఏంటి సూట్ రెంట్కి తెచ్చుకున్నట్టుంది? మాకేంట కర్మ, వాళ్ళ అమ్మకు బొట్టికి ఉంది. ఉంటే ఒపీనియన్ ఇస్ లైక్ అన్ ఆసో. నువ్వు అడిగావు, నేను చెప్పాను. రెస్ట్ ఈస్ యువర్ ప్రాబ్లం. డీల్ విత్ ఇట్. గో, దర్ కాలింగ్ యూ. నా పేరు తెలుసు అన్నమాట. సరే సరే, ఇందాక నేనే అన్నాను అమ్మాయిలు వద్దని. బట్ ఆ అమ్మాయి మరి ఇంకా అరే తెలుసు కదా ఇవన్నీ ఎలా ఉంటాయో. అందుకే ముందే చెప్పాను జోక్లు వేసి వెటకారం చేయొద్దని. వాట్సాప్ I hope you guys are having a lot of fun. Actually, ముస్తఫా పాట పాడదాం అనుకున్నాను. బట్ ఇప్పుడే థర్డ్ ఇయర్ రాదని కలిశాను. ట్రాన్స్ఫర్ అయి మరీ వచ్చింది. సచ్చా, అరే సచ్చా సచ్చా. బొమ్మ నేను చూసి నేరెప్ప వేయడం మరిచా. హే ఆయన హే ఏవో హే కలలు ఆగవే తెలుసా. రే క్యూట్ ఉంది కదా రాధా. అరే మలయాళం అమ్మాయి కానీ తెలుగు వచ్చు, ఇంతకనే సైనే ఉంటుందిరా. ఉంటుంది ఉంటుంది, పోయే కాలం వస్తే అలానే ఉంటుంది. అయినా నీకు ఒకసారి మలయాళంలో అవ్వాలిరా, అప్పుడు ఉంటుంది. ఎంత చాట్ ఎంత మూరే కృష్ణ అంటే సోషల్. అరే స్టేజ్ మీద మాట్లాడుతుంటే ఆ బ్యాడ్ లేడీ సత్య అని అరుస్తావేంట్రా? మరి లేకపోతే ఏంటి బ్లష్ అవుతున్నావు? నచ్చిందా లవ్వా? నేను మాత్రం ఫిక్స్ అయిపోయాను, నెక్స్ట్ వచ్చే అమ్మాయి అస్సలు సత్యాలో ఉండకూడదు. ఇంకెప్పుడప్పుడు మూవ్ ఆన్ అవ్వాలి కదా, ఇంకెన్నాళ్ళు ఇలా మగముండ కొడుకులతో. ఇంత చేర్స్ యూ. ఓయ్ రాధా, ఓ ఏంటి మనం ఫ్రెండ్సా? అవ్వచ్చు. కప్ ఆఫ్ కాఫీ? నో. అరే ఎందుకు? విమెన్ అంటే రెస్పెక్ట్ లేని వాళ్ళతో నేను మాట్లాడను. ఆ రోజు నేను ఏదో తాగేసి ఉన్నాను. తాగేసుంటే మీ మదర్తో కూడా ఇలానే మాట్లాడతావా? హాయ్. కాలేజ్ అయ్యాక కూడా ఇక్కడేం పని? సప్లీలు రాయడానికి వచ్చావా? వచ్చా వానా, ఇంకో 5 నిమిషాలు అయితే రానేస్తామేమో. బ్యాక్లాగ్ లేని లేవు, ఆల్ క్లియర్. మరి ఐమ్ సారీ. ఎందుకు? యాక్చువల్లీ నేనేం విమెన్ అలా డిస్రెస్పెక్ట్ చేయను. నాకు ఫాదర్ లేడు. అయ్యో, ఐమ్ రియలీ సారీ. నో లేడంటే చచ్చిపోలేదు. నా చిన్నప్పుడే వేరే ఆంటీతో వెళ్ళిపోయాడు. అవు. సో అమ్మే పెంచింది నన్ను. ఓకే. చెల్లి కూడా ఉంది. సో ఐ నో ద వాల్యూ ఆఫ్ విమెన్. బట్ నాకు రీసెంట్గా ఒక బ్యాడ్ బ్రేకప్ అయింది. సో కొంచెం ఫ్రస్ట్రేటెడ్గా ఉన్నాను. రియలీ సారీ. ఫేర్వెల్లో బాగా ఇబ్బంది పెట్టానా? అందరి ముందు పరువు పోయింది తెలుసా? సో ఎవరు లేనప్పుడు పాడొచ్చు అనమాట. సో సత్య చెప్పు. ఏం చెప్పాలి? బ్రేకప్ ఎందుకైంది? ఇప్పుడు నాకు దాని గురించి మాట్లాడాలని లేదంటే నీకు కోపం వస్తుందా? ఛీ, నో. థ్యాంక్స్.
3 months నుంచి రోజు కలుస్తున్నావు. బోర్ కొట్టట్లేదా? నేనేం ఆన్సర్ చెప్పకపోతే? రేపు ఇంటర్వ్యూలో జాబ్ వచ్చేస్తే నీ ఐడియల్ బాయ్ ఫ్రెండ్ చెక్ లిస్ట్లో ఒక టిక్ పెట్టేసుకుంటావు కదా, ఇంకెన్ని రోజులు? నా చెక్ లిస్ట్లో ఉన్న క్వాలిటీస్లో ఒక్కటి కూడా నీకు లేదు. నాట్ వన్? నాట్ ఈవెన్ వన్. బట్ ఐ థింక్ ఐ రియలీ లైక్ యూ. నీ జాబ్కి దీనికి సంబంధం లేదు. నా కోసం సిగరెట్ మానేస్తావా? హే, ఛాన్సే లేదు, అలాంటివన్నీ పెట్టకు ప్లీజ్. గుడ్. మానేస్తానంటే నమ్ముండేదాన్ని కాదు. ఓ సో రాధా, ఫేర్వెల్ అప్పటి నుంచి ఆపుకుంటున్నాను. యా, ముద్దెప్పుడు పెట్టుకోవచ్చు? నువ్వు పర్మిషన్ అడగడం యువర్ హైర్డ్. ఓ ఏంటి ఏమైంది? నథింగ్. జాబ్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్చువల్లీ. నిన్ను హైర్ చేస్తామని మేము అనుకోలేదులే కానీ 2 monthsలో ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది. యా షూర్. ట్రైనింగ్ బెంగళూరులో. నేను ఇంటికి వెళ్తాను. హే, ఏమైంది? బెంగళూరు వెళ్ళిపోతున్నాననే కదా? అరే ఏం మారిపోతుంది వేరే ఊరు వెళ్తే? రాధా, ఏం మారదు, అంతా మారిపోతుంది. నీ టైమింగ్స్, బిజీ అయిపోతావు, కొత్త ఫ్రెండ్స్ పరిచయం అవుతారు, లైఫ్ స్టైల్ మారిపోతుంది, నన్ను మర్చిపోతావు. ఐమ్ సారీ, నేను బ్లేమ్ చేయట్లేదు, నేనే తొందరపడ్డాను. అసలు టైం తీసుకోకుండా ఎక్కువ రోజులు అవ్వలేదు కదా. సో లెట్స్ బ్రేకప్. ఓకే, అంతే కదా కృష్ణ. ఐ హేట్ దట్ ఐమ్ సేయింగ్ దిస్. చాలా ఈజీగా ఒప్పేసుకున్నాను కదా. ఓ ఇప్పుడు నీకోసం సినిమాలలాగా ఫైట్లు చేయాలా? అక్కర్లేదు కదా. అయినా ఈజీగా అయిపోయిందని ఎలా అనుకుంటున్నావు? అసలు అమ్మాయిలే వద్దనుకున్నాను నేను. ఆ థాట్ని మార్చింది నువ్వు. నువ్వు నాకు నచ్చావు, నేను నీకు నచ్చాను, అంత న్యాచురల్గా జరిగింది ఇది. దాన్ని ఎందుకు క్వశ్చన్ చేస్తున్నావు? సరే బ్రేకప్ చేసుకుని వెళ్ళిపోతావా? ఫక్ మై జాబ్, ఫక్ బెంగళూరు, ఫక్ ఎవ్రీథింగ్. నాకు నువ్వు కావాలి. అయితే ఉండిపో ప్లీజ్. టెన్షన్ పడకు, వర్కౌట్ చేద్దాం. ఐ లవ్ యూ. బెంగళూరులో హాట్ అండ్ ప్రిటీ అమ్మాయిలు ఉంటారు, చీట్ చేస్తావు నువ్వు. అది విషయం. అసలు సంగతి ఇక్కడుంది. వాళ్ళందరికీ చెప్తాను, నాకు మీ అందరికంటే సెక్సీ గర్ల్ ఫ్రెండ్ ఉంది. హే వాట్? హే ఏం చేస్తున్నావు? రాధా, కెన్ వి ప్లీజ్ హ్యావ్ సెక్స్? నో. మరి ఎప్పుడు? మరి బెంగళూరు వెళ్ళిపోతున్నా. డిడ్ యూ మేక్ అవుట్ విత్ సత్య? యా, నేను ఇంట్లో దింపేస్తాను, పద. కృష్ణ ఆగు. బ్యాడ్ డ్రీమా? నైట్ మేర్ యాక్చువల్లీ. సరే గాని ఈ రెడ్ మూత డబ్బాలో ఆవకాయ పెట్టాను. ఆర్య మరీ మరీ అడిగింది, దానికి ఇచ్చేసే. ఇదిగో దాని బట్టలన్నీ వేరే కవర్లో పెడుతున్నాను, మర్చిపోకుండా ఇవ్వు. అవును, రాధతో రూమ్ అంతా సర్దించావు, సిగ్గులేదా? నేనేం అడగలేదు, తనే సర్దింది. తనే సర్దింది అంటే ఏంటి సంగతి? నీకేమనిపిస్తుంది? అసలే వేరే ఊరు వెళ్తున్నావు, ఆ అమ్మాయితో ఏం చెప్పావు? నువ్వు సీరియస్ అయితే చెప్పు, వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడేస్తాను. అమ్మా అమ్మా అమ్మా, ఎందుకే అంత ఆవేశం?
ఆగవే బాబు. ఐ రియలీ లైక్ హర్ మా. తనతో సెటిల్ అవ్వాలని ఉంది. ఏంటి లవ్వే? నీ బ్లడ్ మీద నాకు నమ్మకం లేదురా. మీ నాన్నలాగా తనకి ఫాల్స్ హోప్స్ ఇచ్చి హర్ట్ చేయకు. షీస్ రియలీ స్వీట్. తెలుసు. బెంగళూరుకి వెళ్ళాక మందు గానీ సిగరెట్లు గానీ ఎక్కువైతే పళ్ళు రాలిపోతాయి. అవునవును, నీకు తెలుస్తుంది మరి. ఎవరైనా బాయ్ ఫ్రెండ్ ఎత్తుకుని చిల్లవే బాబు. మాకెట్టది ఎత్తవా. ఇంకన్నీ పెట్టవే. హ్యాంగర్లు, కిచెన్ లో ఈ పాత గుడ్డలు, గుండు పిన్నిస్లు చాలా మా. అరే చెల్లికన్నా అవసరం పడ్డాయా? పెదవ పొదుపు ఒక్కటన్నా చచ్చిపోతున్నాం. పెట్టనీరా. చాలు మా. Go, fresh up. I'll get you some coffee. Oh shit. Arya! చెప్పాలి కదా మీ అన్న వస్తున్నాడని. నాకేం తెలుసు? థ్యాంక్ గాడ్ నేను అట్లీస్ట్ టవల్లో ఉన్నాను. సరే రా, పరిచయం చేస్తా. Sexy roommate bro. I know. Had fun? అంటే మీరు మరి ఇలా టవల్ కట్టుకుని తిరుగుతారని నాకు తెలియదు కదండి. Right. కృష్ణ. రుక్ సార్. ఓ నీకే కదా. ఒకే టైంకి ఫోన్ చేయాలంటే కష్టం కదా. చాలా. నాకేమో ఇక్కడ మీతో చిల్లు కొట్టాలని ఉంది. రాధా అక్కడ నా కాల్ బ్యాక్ కోసం వెయిట్ చేస్తుంది. ప్రెజరేగా. ప్రెషర్ కాదు, నువ్వు పే చేస్తున్న ప్రైస్. ప్రైసా? దేనికి? రాధా ఎక్కడున్నా నీకే కమిటెడ్గా ఉండడానికి. సో రుక్సార్ అన్న పేరున్న అమ్మాయి ఇలా ఉంటుందన్నమాట. ఫుల్ క్లారిటీ, కర్లీ జుట్టు, బట్ స్టిల్ సింగిల్. Just don't fall in love with me. Hi. ఎలా ఉన్నావు? Good? Good. How come? బెంగళూరులో బార్లో పాడుతున్నావు? ఐటీ జాబ్ చేస్తే ఈ మాత్రం ఫ్రస్ట్రేషన్ ఉంటుందిలే. Yeah. It's good to see you. యా యా. ఇంకా Nothing much. How about you? నథింగ్. రుక్సార్ అని there's a friend. Oh, తెలుసా? మ్యామ్ మీ పార్సల్. thank you. మళ్ళీ కలుద్దాం. షూర్ షూర్. బెంగళూరులోనే ఉంటావుగా. యా. నైస్. Oh. No. వాట్? ఐ లవ్ రాధాయ. That's not the question I asked. హే, నువ్వేం ఆన్సర్ చెప్పించడానికి ట్రై చేస్తున్నావు నాకు అర్థమైంది. ఇట్స్ ట్రాప్. నాట్ ఫాలోయింగ్ ఫర్ దిస్. నువ్వు చెప్పు. నీ గౌడ గొట్టంగా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఉండే ఉంటాడుగా. I don't have a boyfriend. సొల్లే, నిజం చెప్పు. నువ్వు ఇప్పటి వరకు ఎవరిని లవ్ చేయలేదా? చాలా మందిని చేశాను, కానీ దాన్ని రిలేషన్షిప్గా మార్చి ఎప్పుడు రూయిన్ చేయలేదు. ఇదేంటిది? వాట్ ఈస్ దిస్ కాన్సెప్ట్? ఓకే, సో ఇన్ అ రిలేషన్షిప్ టూ పీపుల్ ఎక్స్పెక్ట్ అ లాట్ అవుట్ ఆఫ్ వన్ అనదర్, రైట్? నీ బాయ్ ఫ్రెండ్ ఆర్ గర్ల్ ఫ్రెండ్ నీ కోసం చాలా చేయాలని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, కండిషన్స్ ఉంటాయి, రూల్స్ ఉంటాయి. బట్ లవ్ ఈజ్ అన్కండిషనల్, రైట్? రాంగ్. లవ్ ఇస్ బ్యూటిఫుల్. ఫక్ ఆఫ్. అండ్ నీకు కరెక్ట్ పార్ట్నర్ దొరికితే నీ రిలేషన్షిప్ ఇంకా బ్యూటిఫుల్గా ఉండదు. ఐ మీన్ లుక్ ఎట్ మీ. రాధా ఇస్ పర్ఫెక్ట్ ఫర్ మీ. ఐఎమ్ సో ఫకింగ్ హ్యాపీ రైట్ నౌ. బట్ యూ సెడ్ ద సేమ్ థింగ్ అబౌట్ సత్య. మరి ఎందుకు బ్రేకప్ అయింది? బికాజ్ నాకు సత్యాకి సెట్ అవ్వలేదు కాబట్టి. Exactly. Love is a feeling. Relationships are all about compatibility. ఆ రెండు కలవాలంటే సాలిడ్ ఫ్రెండ్షిప్ ఉండాలి. ఆ రెండింటినీ కలిపి కన్ఫ్యూజ్ చేయకు.
జీవితంలో అన్నీ చూసేసి వైరాగ్యం వచ్చి హిమాలయాలకు దెంగేద్దాం అనుకున్న వాళ్ళు నీలాగే మాట్లాడతారు. What? Why would you talk about Viagra, man? వైగ్రా కాదక్క, వైరాగ్యం. వైరాగ్యం అంటే డిటాచ్మెంట్. Okay. సరే, బాయ్ ఫ్రెండ్ లేడు, సరే. వాట్ అబౌట్ సెక్స్? I call it making love, and I've had plenty. ఓకే, క్యాబ్ బుక్ చేయి, ఇంటికి వెళ్దాం. నేను రావట్లేదు. ఏ? And you're not going either. ఏ? ఇవాళ ఇక్కడే అండర్ ద స్టార్స్. ఇప్పుడు ఏంటి? నువ్వు జిందగీ నా మిలేగి దోబారాలో రితిక్ రోషన్, నేను కత్రినా కైఫా? అమ్మా అమ్మా, నువ్వేమైనా చెప్పు, దీనికి మాత్రం నేను ఒప్పుకోను. ఇదేదో నా ఇంట్రెస్ట్లో మాట్లాడతావేంట్రా? ఇది ఆర్య పెళ్ళి, దానిష్టం. సరే సరే సరే, ఓ పని చేయండి, నాన్నగారిని పెళ్ళికి పిలవండి. ఓకే, వాడు వస్తే మీ అన్న పెళ్ళికి రావడం చెల్లి గారికి చెప్పండి. మీరు చేసుకోండి. రేయ్, నువ్వు ఇలా తిక్క తిక్కగా మాట్లాడుతానే ఉండు, ఏదో రోజు నేను జాబ్లోంచి పీకేస్తారు. నేనేం మానేద్దాం అనుకుంటున్నాను. పెట్టామ్మా. ఎవరి మీద వేసావు కర్చీఫ్? ఆడ పక్కన చూడు, బాగుంది కదా. సత్యానా? నాట్ ఎ జోక్. సత్య, ఎంతసేపు గోకే? గంటన్నర. బొక్క, అది నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్. ఓహో, సరే. ఓయ్, గుడ్ మార్నింగ్. ఏంటి మొత్తం మందం తీసుకొచ్చావు? I probably didn't even like try Hey. doing it. Hey, నువ్వేంటి ఇక్కడ? I keep coming here. Baby. ఐసెక్ బ్యాచ్ కదా మనం. Yeah. Baby. Hi, sir. ఏం కావాలి దానికి? అంటే మనం తాగం కదా, వీళ్ళందరి ఫ్రెండ్స్కి ఇప్పుడు డ్రైవర్ డ్యూటీ చేయాలి. రాడ్ మీ చెల్లి తెలుసు, ఫాస్ట్కి వెళ్ళిపో. చలో, సీ యూ దెన్. Yeah, see you. గాడ్, వాట్స్ యువర్ ప్రాబ్లమ్ బేబ్? సో వాట్ ఎల్స్? Nothing much. Just usual. I'll just come. Okay? చూడు, కావాలని ఆక్వర్డ్ చేస్తుంది. నువ్వు awkwardగా లేవా? నో. నీకేమైనా ఆక్వర్డ్గా ఉందా? Yes. నాకు ఎప్పుడు చెప్పే ఛాన్స్ దొరకలేదు. ఐఎమ్ రియలీ సారీ అబౌట్ ఆల్ ఆఫ్ దాట్. బట్ సీ, ఇట్స్ డన్. లోపల క్లియర్గానే ఉంది. సో నో హార్ట్ ఫీలింగ్స్. కానీ నేను నీకు సారీ చెప్పాలి. నేను నిన్ను డంప్ చేశాననే ఫీలింగ్ వచ్చింది. ఫీలింగ్ ఏంటి? నువ్వు చేసింది అదే. అండ్ ఇట్స్ ఓకే. బ్రేకప్స్ క్యాన్ బి బ్యూటిఫుల్, యా, దే హ్యావ్ టు బి అగ్లీ. సో నీకెంత బుర్ర ఎప్పుడొచ్చిందిరా? నువ్వు వదిలేసి వెళ్ళిపోయాక. You wanna hug it out? Yeah. ఒకదానివే ఉంటున్నావా? Yeah. భయం లేదా? అలవాటైపోయింది. నాకు నా స్పేస్ నచ్చుతుంది. బాయ్ ఫ్రెండ్ లేడా? సారీ? బాయ్ ఫ్రెండ్ అరే ఉన్నాడా లేదా? ఉన్నాడు. నాకు గర్ల్ ఫ్రెండ్ ఉంది. నేను అడగలేదే. అంటే నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు కాబట్టి నీకు గర్ల్ ఫ్రెండ్ ఉంది. హే, నిజంగా ఉంది గర్ల్ ఫ్రెండ్. ఫోటో చూపించు. షో మీ. షీస్ ఓకే. ఎక్స్క్యూజ్ మీ. షీస్ క్యూట్. ఐ నో. సిగ్గుపడిపోతున్నావా? ఎలా? నాకు బాయ్ ఫ్రెండ్ లేడు. మనుషులు మారిపోతారన్నావు కదా సత్య, నువ్వు అస్సలు మారలేదే. నువ్వు మారిపోయావుగా. అవును,
నిజం చెప్పు, నా తర్వాత ఎవరిని డేట్ చేయలేదా? చేశాను బట్ నాట్ దాట్ సీరియస్. జాబ్ ఎలా ఉంది? హౌ బ్యాడ్ ఇస్ ఇట్? ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది నాకు. అండ్ దాంతో ఇంకా బెంచ్ మీద ఉన్నాను. టెల్ మీ అబౌట్ ఇట్. అందుకే మానేశాను. రియలీ? ఇప్పుడు ఫుల్ టైం భరతనాట్యం. భరతనాట్యం, ఫైనలీ, గుడ్ జాబ్. ఫ్రీ అడ్వైస్, ఇష్టం లేకుండా ఏ పని చేయకు. మానేసి డూ సంథింగ్ దట్ ఎక్సైట్స్ యూ. రోజుకో కొత్త పని చేయి, పర్లేదు. డబ్బులు తక్కువ వచ్చినా పర్లేదు. బట్ రాత్రి పడుకున్నప్పుడు నీ ఫేస్ మీద ఒక స్మైల్ ఉండాలి. దాట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చెప్పు. వాట్ యు వేరింగ్? టీ-షర్ట్, ట్రాక్. నువ్వు? క్యామిజో అండ్ షార్ట్స్. ఇంకా వాట్ కలర్ ఆర్ యూ వేరింగ్ ఇన్సైడ్? ఇంట్లో ఇంకేం వేసుకుంటాను? I want to be there. Make love to you. All night. Right now. సో ఏమంటుంది మీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్? Siri, can you please call baby? హే, Hi sweetheart. గుడ్ మార్నింగ్. ఏం చేస్తున్నావు? కాలేజ్కి వెళ్తున్నాను. ఈరోజు ఆఫ్టర్నూన్ బంక్ కొడదామని ప్లాన్. ఫ్యాంటాస్టిక్. ఏం చేస్తున్నావు? ఏముంది, ఆఫీస్కి డ్రైవింగ్. అలానే డ్రైవ్ చేసుకుంటూ నా దగ్గరికి వచ్చేయచ్చుగా. ఐ మిస్ యూ. ఐ మిస్ యూ టూ రాదమ్మా. హే, బై ద వే, నీకు సత్య గుర్తుంది కదా? సత్యనా? ఓ సత్య, యువర్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్. ఎస్. వాట్ అబౌట్ హర్? ఏం లేదు, నేను అనుకోకుండా కలిసిందేదో పార్టీలో. తను కూడా బెంగళూరులోనే ఉందా? యా. ఓ, ఏమంటుంది? ఏముంది, హాయ్, హలో, హౌ యూ, ఎట్సెట్రా ఎట్సెట్రా. దట్స్ ఆల్. యా. ఓకే. చలో, యూ క్యారీ ఆన్. ఐల్ కాల్ యూ లేటర్. రాంగ్ బటన్ ఏమైనా ప్రెస్ చేశానా? అరే, ఆనెస్ట్గా ఉండాలనిపించింది. ఐ థింక్ ఇట్స్ దట్ టైమ్ ఆఫ్ ది మంత్. అన్నీ మూసుకొని కూర్చోవడం బెటర్. వీకెండ్ ప్లాన్ ఏంటి? కూర్కి వెళ్తున్నా. హే, నైస్. ఎవరితో? హలో. ఒకదాన్నే అంటే రమన్ హింట్లు ఇస్తుందా? అడిగినా వెళ్ళకూడదు. నో ఛాన్స్. సత్య యాక్చువల్లీ. కృష్ణ, ఎవరు లేక ఒకదానే వెళ్ళట్లేదు. ఐ జస్ట్ వాంట్ టు స్పెండ్ సమ్ టైమ్ ఫర్ మై సెల్ఫ్. థ్యాంక్స్ ఫర్ దిస్. యా. బ్రో రుక్సార్ మేడం పాట ఆపేమన్నారు. ఓ ఫక్, ఎవరు చిరిగి? వాట్?
యాక్చువల్లీ కృష్ణాస్ జూనియర్. హలో. ఐ మిస్ యూ బేబీ. ఎలా ఉన్నావు? ఫకింగ్ సర్ప్రైజ్. సో గుడ్ టు సీ యు రాహుల్. అవునా? చెప్పు, బెంగళూరు నుంచి చూసి తిరిగేద్దామా? బెంగళూరు చాలాసార్లు చూసేసాను. కూర్గ్ ఇస్ ద ప్లాన్. కూర్గెందుకు? కూర్గెందుకు? విల్ గో టు చిక్మంగళూరు. చిక్మంగళూరు. No, it's Coorg. It's Coorg. Okay. యునో, నాకు లైఫ్లో పెద్ద కోరికలు లేవు. ఇది చేయాలి, అది చేయాలి. ఐ జస్ట్ వాంట్ టు బికమ్ యువర్ హోమ్ మేకర్. హోమ్ మేకరా? అదేం చాలా ఈజీ అనుకుంటున్నావా? అదే అన్నిటికన్నా కష్టం. యూ డోంట్ వాంట్ హ్యావ్ కిడ్స్ విత్ మీ బేబీ? ఆ పేర్లు కూడా ఇప్పుడే పెట్టేసుకుందా ఉందా? ఈ ఆర్య పెళ్ళికే. బేబీ, ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేయనిచ్చు కదా? అక్కడి వరకు వచ్చాక నిన్ను అసలు వదలాలనిపించదు. వద్దు. See you soon. Bye, guys. So what I was saying was, Bangalore sucks. అసలు నీ పరిస్థితి మామూలుగా లేదు తెలుసా? ఎందుకో? గర్ల్ ఫ్రెండ్ ఇప్పుడే వెళ్ళింది, వెంటనే ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కాల్ చేసింది. డేంజర్ జోన్, చూసుకో. ఏయ్ పిచ్చా, సత్య చాప్టర్ క్లోజ్ రా, లైట్ తీసుకో. నాకు చెప్పక్కర్లేదురా, నీకు నువ్వు చెప్పుకో చాలు. అదేం వాడి కంట్రోల్లో ఉండదు. జస్ట్ బీ ఆనెస్ట్ మ్యాన్. ఫీలింగ్స్ చెప్పిరావు, నీకు క్లారిటీ ఉంటే చాలు. ఒకరి మీదే ఫీలింగ్స్ ఉండాలని రిస్ట్రిక్షన్స్ ఏంటి? లవ్ ఇస్ బ్రాడ్, ఇట్స్ హ్యూజ్. దానికి బౌండరీస్ ఏం లేవు. కొట్టేశావా? ఇదంతా గాంజాబాబా సైన్స్, నువ్వు పట్టించుకోకు. కమ్. బాయ్ ఫ్రెండ్ లేడు, ఒక్కదాన్నే ఉంటున్నానని ఇంట్లో ఇస్తుంది ఏంట్రా సత్య నాకు? అంతే కదా మరి. అప్పుడంటే కాలేజీలో నువ్వు గుంట బచ్చాగాడివి, ఇప్పుడు జాబ్ వచ్చి మ్యాన్లీగా తయారవుగా. ఎందుకు వదులుకుంటుంది? ఎందుకు వదులుకోవడం ఏంట్రా? ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్ ఉందని కూడా చెప్పాను నేను. రాధన్ యావరేజ్ ఫిగర్ అని తెలుసా? ఇట్స్ జెలసీ బ్రో, ఇట్స్ జెలసీ. ఈ మధ్య ఇన్సెక్యూరిటీ అనే కొత్త పదం ఒకటి నేర్చుకున్నాను నేను. సత్యాన్ని కలిశాను అని చెప్పి 72 గంటల్లో రాధా బెంగళూరులో ఉంది. వైజాగ్లో ఉన్నప్పుడు నాకు రాధాకి పెద్దగా అక్కుంబక్కు ఏం జరగలేదు, ఈ విషయాల్లో దాపరికాలు ఏం లేవు. కానీ ఇటీవలే జరిగిన కూర్గ్ ట్రిప్లో ద సినారియో వాజ్ డిఫరెంట్. హౌ డిఫరెంట్? తానంతట తానే ముందుకొచ్చినంత డిఫరెంట్. కొంపతీసి పెళ్లి చేసుకుంటాను ప్రామిస్లు చేసుకున్నారా? బిఫోర్ ఆర్ ఆఫ్టర్? డ్యూరింగ్. ఇలాగెలా దొరికిపోయారా బాబు? ఇంక నా వల్ల కాదురా బాబు. ఐ లవ్ రాధా, రాధా లవ్స్ మీ. సత్యకి చెప్పేస్తాను ఇంకా కాలం. రే కోరిక వెళ్ళుకోవడం ఎందుకురా బాబు? హే, ఐఎమ్ సో సారీ. Hey. నెక్స్ట్ మంత్ కాన్సర్ట్ ఉంది. ఒక 15 minutes కూర్చో, ప్రాక్టీస్ అయిపోతుంది. ఓకే? యా ఓకే. లోపల కూర్చో, పర్లేదు. యా.
నేను మూవ్ ఆన్ అవ్వలేదు. అర్థమైపోయింది. ఒకవేళ రాధా నా లైఫ్లో ఉండుండకపోతే అది వేరు. ఇంకా కలవకూడదు, చెప్పేయాలి. అసలు చెప్పడం ఎందుకు? కొన్ని రోజులు కలవకపోతే అదే సెట్ అయిపోతుంది కదా. నో 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 నో, కలిస్తే కష్టం. సత్య అనే డోర్ ఇంకా మూసేయాలి. కానీ ఏమని చెప్పను? వన్ వీక్ బెడ్ రెస్ట్. బాత్రూమ్కి తప్పితే దేనికి లేవకూడదు. ఎలా మేనేజ్ చేస్తావు? గాడ్. పోనీ రుక్సార్ని రమ్మన్నా? No, no, no. I don't want to bother anyone. ఓకే, పొద్దు నుంచి సాయంత్రం వరకు నేను వస్తాను. నైట్ నువ్వు మేనేజ్ చేసుకుంటావా? మరి జాబ్ మానేసావా? ఫ్రిడ్జ్లో ఒక వాటర్ బాటిల్ ఉంది, తీసుకురామ్మా. టాబ్లెట్ వేసుకోవాలి. Hello, Radha. Baby, I'll call you back. I'm in a small meeting. నేను బయలుదేరుతాను. వర్షం పడేలా ఉంది. అందుకే బాయ్. ఎందుకు సత్య వదిలేసి వెళ్ళిపోయావు నన్ను? నేను అమెచ్యూర్గా ఉన్నాను, అగ్రెసివ్గా ఉన్నాను, ఒప్పుకుంటున్నాను. బట్ అలా వదిలేసి వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు కదా. యూ డోంట్ హ్యావ్ టు బ్రేక్ మై హార్ట్. నో కృష్ణ, నేను కూడా అప్పుడు 4th year ఇంజనీరింగ్లో ఉన్నాను. నా నుంచి అంతకంటే మెచ్యూరిటీ నువ్వు కూడా ఎక్స్పెక్ట్ చేయకూడదు. యా, ఐ గెస్ నాట్. ఐఎమ్ సారీ కృష్ణ. మనం కొన్ని రోజులు కలవద్దు. ఆ రోజు నేను అది చెప్దామని వచ్చాను ఆడిటోరియంకి. ఇట్స్ ఓకే. ఎవరు చెప్తే ఏంటి? పాయింట్ ఒకటే కదా. ఈ 1 వీక్ చెప్పండి, ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు సత్య? ఎందుకంటే నాకు ఎలా కావాలో నువ్వు ఇప్పుడు ఎగ్జాక్ట్లీ అలాగే ఉన్నావు కృష్ణ. బట్ నీకు ఆల్రెడీ ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది. సో రే హర్ష, బిజీగా ఉన్నాను, మళ్ళీ మాట్లాడతాను. రే అలా కాదు, నేను చెప్పేది విని ఎక్కడున్నావు? రే సత్యతో ఉన్నాను, మళ్ళీ
మాట్లాడతాను పెట్టి. థ్యాంక్స్ హర్ష. ఆ మెసేజ్ ఏంటి బేబీ? బ్రేకప్పా? బాగానే ఉన్నాం కదా. బానే ఉన్నామని నువ్వు అనుకుంటే సరిపోతుందా? ఇప్పుడు ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఏదో 4 మాటలు చెప్పేసి మొదలు పెట్టేస్తే సరిపోతుందా? నీ లైఫ్లో నా కోసం టైం లేదు. కూర్ ట్రిప్ నుంచి వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. రోజుకి 2 నిమిషాలు మాట్లాడుతావు, అది కూడా మైండ్ ఎక్కడో ఉంటుంది. నువ్వు ముందులా లేవు, మారిపోయావు. బేబీ అలా అని ఎవరు చెప్పారు? 1 వీక్ నుంచి మెసేజ్ లేదు, ఫోన్ చేయలేదు. పైగా ఆ సత్యతో ఉన్నావు కదా, నీ ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్. సత్య కాలు విరిగింది, హెల్ప్ చేస్తున్నాను అంతే. తనకి హెల్ప్ చేయడానికి ఎవరు లేరు కదా, మీరే చేయాలి. మరి నువ్వు లేకపోయింటే ఏం చేసేది? అయినా నువ్వు చెప్పాలి కదా నాకు. నువ్వు ఇన్సెక్యూర్ అవుతావని చెప్పలేదు రాదా? అయ్యాను. ఈ లాంగ్ డిస్టెన్స్ నా వల్ల అవ్వడం లేదు. మనం వేరే వేరే ఊర్లలో ఉంటున్నాం కదా. నాకు జాబ్ వచ్చింది కాబట్టి వెళ్ళాను బెంగళూరుకి. జాబ్ అంట. మీ అమ్మని కలిస్తే కానీ తెలియలేదు నువ్వు మానేసావని. 3 days బ్యాక్ కాల్ చేస్తే ఆఫీస్లో ఉన్నానని అబద్ధం చెప్పావు. ఐమ్ సారీ, నేను ఆ జాబ్ మానేశాను. యు ఆర్ ఫుల్ ఆఫ్ లైస్. నేను నిన్ను నమ్మలేను. ప్లీజ్ అలా వదిలేకు. ప్లీజ్, నీకు టైమే కదా ప్రాబ్లం. ఐల్ గివ్ యూ టైమ్. అండ్ నువ్వు సత్య గురించి అసలు ఆలోచించకు. తనకి నాకు మధ్య ఏం లేదు. దట్ చాప్టర్ ఇస్ క్లోజ్డ్. వాట్ ఇఫ్ నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఇంట్లో నేను ఒక 1 week ఉండేసి వస్తే యుల్ బీ ఓకే, ఇస్ ఇట్? ఎప్పుడు నాతో దాస్తున్నావు అనే ఫీలింగ్ కృష్ణ. నేను నీ దగ్గర ఏం దాచట్లేదు రాదా. నా లైఫ్లో జరిగేవన్నీ తెలుసు నీకు. నీ ఫోన్ గ్యాలరీలో లాక్ కొట్టి పెట్టి ఒక ఫోల్డర్ ఉంది కదా, అదేంటి? రాధా జస్ట్ సమ్ ఫొటోస్ అంతే. ఫ్రెండ్స్ పంపుతూ ఉంటారు. ఆల్కహాల్, పాన్. చూపించు. రాధా జస్ట్ సమ్ స్టూపిడ్ ఫొటోస్ అంతే. స్టూపిడ్ ఫొటోస్ అయితే పర్లేదు, నేను అర్థం చేసుకుంటా. ఫోన్ ఇవ్వు. పాస్వర్డ్ నేను కొడతాను. చెప్పు. 1991. రాధా ఎప్పుడూ ఇంజనీరింగ్లో ఫొటోస్. ఇంతకుముందు వైజాగ్ వదిలి వెళ్ళిపోవాలంటే చాలా కష్టంగా ఉండేది. కానీ ఇక్కడ ఉంటే బ్రేకప్స్ తప్ప ఇంకేం జరగట్లేదు. ఫస్ట్ టైం ఎప్పుడెప్పుడు బెంగళూరు వెళ్ళిపోతానా అనిపించింది.
బాధపడుతూ ఉండలేను కదా. ఇంకెన్ని రోజులు ఇలా? రాధా బర్త్డేకి విష్ చేశాను, ఎగ్జామ్స్కి మెసేజ్ పంపించాను. అరే ఒక్కదానికి రిప్లై లేదు. ఇంకేం చేయాలి? పావురాలు పంపాలా ఏంటి? ఇంక దేవదాస్ ఫేజ్లో ఎక్కువ టైం వేస్ట్ చేయడం కరెక్ట్ కాదు. మూవ్ ఆన్ అవ్వాలి ఇంకా. Yeah. I know. I'll call you back. అసలు రాధా నా గురించి ఆలోచిస్తుందంటావా? 3 months అయిపోయింది. How does it matter? ఏం చేస్తుందో. తనకి ఫ్రెండ్స్ కూడా లేరు పెద్దగా. She'll be fine. నీ గురించి ఆలోచించు. Are you okay? అంత అలవాటైన మంచి సడన్గా మాట్లాడడం మానేస్తే ఐమ్ నాట్ ఓకే. Krishna, it's been 3 months. Enough of all this. అంతగా ఉండలేకపోతే కాల్ చేయి, సార్ట్ ఇట్ అవుట్, మాట్లాడు. ఏం మాట్లాడను? సో యూ బేసిక్లీ టెలింగ్ మీ నువ్వు తనతో రిలేషన్షిప్లో లేవు కాబట్టి నువ్వు మాట్లాడు, అంతేనా? బ్లాక్ చేసేసింది ఒకసారి నన్ను. రీజన్స్ ఇస్తావేంటి? ఫిగర్ అవుట్ వే. వైజాగ్ వెళ్ళు, అప్పుడు వెళ్ళావు కదా. యాడ్ సత్య, ఇంతో అంటే ఎప్పుడు నేర్చుకున్నావు? నేను వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత. సో Okay. Now some more wine for the single man. How the fuck do you open these things, man? Hey, that's my favorite song. హే, ఒక్కసారి తాగేసి ఫోన్లో పాట పాడవు, ఇదే పాట కదా. సారీ సారీ అని. ఇదిగో నాకు గుర్తులేవు కదా అని ఉన్నవి లేను అన్నీ చెప్పేకు. హలో, నాకు గుర్తుంది. నువ్వు నేను ఒకే ఎగ్జామ్ హాల్లో పడ్డాం. షిట్, నాకు ఇప్పటికీ ఆవిడ ఫేస్ గుర్తులేదు తెలుసా. నడుము ఒక్కటే గుర్తుంది, ఐ ప్రామిస్. షిట్, ఆ ఎగ్జామ్ కూడా దుబ్బింది నాది. కుక్కల్లో కొట్టుకున్నావు ఆ రోజు నువ్వు నేను. ఆబ్వియస్లీ. నా ముందు చూస్తే కాలదా? టైం ట్రావెల్ చేస్తున్నా నేను. ఐ నో. గుడ్ ఓల్డ్ డేస్. కృష్ణ, ఏం చేస్తున్నావు? Oh, I'm sorry. I thought this was a moment. No, it wasn't. I'm so sorry. It's okay. I think you should leave. Yeah. I'll just go. కృష్ణ, నా కాంప్లికేషన్స్ వద్దు. Yeah. మనం 100%గా షూర్ లేనంత వరకు ఆ డైరెక్షన్లో ముందుకు వెళ్ళొద్దు. Okay. ఐ హోప్ యూ అండర్స్టాండ్. Yeah. Okay. ఏంటి ఓకే? అరే నువ్వు చెప్పింది ఓకే. వద్దు. So, now what? లవ్ అని చెప్పాను. I know, man. Is this crazy between us?
Now that I have the key to your womanhood, I would like to pull this blanket up and. బావా చెప్పరా ఎక్కడన్నావు? ఏం లేదురా, సత్య ఎవరో ఫ్రెండ్ పెళ్ళికి తీసుకొచ్చింది. కిట్టి పార్టీ బ్యాచ్. బాగా బోర్ కొడుతుంటే కొత్త ఫ్రెండ్స్ ముక్కలు వచ్చారు. సరిగా నోరు మూసుకుని ఉండి కాసేపు. నేను చెప్పేదంటే బయటకు వచ్చేయగలవు. ఒక నిమిషం పక్కకు రా, మాట్లాడాలి. ఏమైంది? రాధా రేపు బయలుదేరి బెంగళూరు వస్తుంది. నీకు చెప్పద్దంది, ఫోన్ చేస్తుంది, వెళ్ళి కలు. రే ఏంట్రా సడన్గా ఇదంతా నాకు? ఇప్పుడు నిన్నెవడు పెళ్లి చేసుకోమనట్లేదు. తను నేను చాలా మిస్ అవుతుందంట. ఒకసారి వెళ్ళి కలిసి మంచి చెడు కనుక్కుని వచ్చే చాలు. అరే హర్ష అలా కాదు, నేను చెప్పేది ఒకసారి. I missed you, Krishna. Yeah. నువ్వు నన్ను మిస్ అవ్వలేదా? Of course. ఇలా చెప్పకుండా వచ్చి నేను ఇబ్బంది పెట్టానా? హే అదేం లేదు. ఐమ్ సారీ. ఫోన్లో చెప్పాలనిపించలేదు. I was pregnant, Krishna. కూర్గ్లో మనం రాధా, are you still like pregnant? వాట్? నో తెలిసిన రోజే ఐ టుక్ కేర్ ఆఫ్ ఇట్. Fuck, I feel so irresponsible. Fuck. Radha, ఏడవద్దు ప్లీజ్. I get it. It's okay. ఐమ్ సో సారీ కృష్ణ. నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడే అర్థమైంది తెలుసా నేను నేను ఎంత మిస్ అయ్యాను. I know. Calm down. అండ్ నీతోనే ఫస్ట్ టైం జరిగింది కృష్ణ. It's okay, man. మనం ఎప్పుడు లైఫ్లో మీట్ అవ్వకపోయినా పర్లేదు. నువ్వేనా లాస్ట్ కూడా. నువ్వు ఫస్ట్ వాటర్ తాగు. తీసుకో. హ్యావ్ ఇట్. తాగు. హ్యావ్ ఇట్. హ్యావ్ సమ్. సత్య ఎలా ఉంది? తెలీదు, మాట్లాడట్లేదు. నిజంగా? యా. I got something for you. It's nice. కృష్ణ, నేను ఇంకా ఇలా ఉండలేను. And I promise, I'll never doubt you again. Yeah. Please forgive me.
కలుస్తాను. బాయ్. బాయ్. Five years from now, మనం ఎక్కడ ఉంటాం రా? ఓకే, ఒక డూప్లే హౌస్, ఒక పెద్ద BMW కార్. పొద్దున్నే ఆఫీస్కి లేట్ అయిపోతుందనే టెన్షన్లో టై కట్టుకుంటూ బయటకు వస్తూ నేను ఏదో మర్చిపోయినాను రిలీజ్ అవుతాను. అప్పుడు నువ్వు ఆ సూట్ కేసు పట్టుకొచ్చి నాకు ముద్దిచ్చి నన్ను ఆఫీస్కి పంపిస్తాను. పెళ్లి పనులు మొదలెట్టినప్పటి నుంచి చూస్తున్నాను, అన్నీ మీకు ఇష్టం వచ్చినట్టే చేస్తున్నారు. ఓకే ఫైన్, ఒక్కటే అడిగాను, మన ఈ సో కాల్డ్ ఫాదర్ని పెళ్లికి ఇన్వైట్ చేయొద్దు అని. అమ్మకు కూడా అదే విషయం చెప్పాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మని ఇందులో ఇన్వాల్వ్ చేయొద్దు, ఇది నా డెసిషన్. అండ్ సెకండ్, నాకు నా పెళ్లిలో నా ఫాదర్ ఉండాలి. ఒక ఆర్ఫన్లో కూర్చోడం నాకు ఇష్టం లేదు. ఓహో, ఆర్ఫన్ అంట. రోడ్డు మీద పెరిగావు కదా నువ్వు. రేయ్, ఎక్కువ మాట్లాడుకో. ఆఫ్టర్ ఆల్ దీస్ ఇయర్స్ ఇప్పుడు నన్ను ఇన్వైట్ చేస్తాను. ఐ వాంట్ మై పేరెంట్స్ ఎట్ ద వెడ్డింగ్ మ్యాన్. హ్యాపీగా చేసుకో, నేను ఉండను అంతే. ఇట్స్ నాట్ సో బ్యాడ్. నేను ఉంటాను కదా పెళ్ళిలో. ఓకే, డ్రైవ్ సేఫ్ టు హైదరాబాద్. వైజాగ్లో కలుద్దాం. నీతో మాట్లాడాలి. యా, నేను పెళ్ళికి రావద్దు అంటే నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకుంటావా? నో, బట్ రీజన్ అడగచ్చా? చాలా ఉన్నాయి సత్య. మా ఫాదర్, మా అమ్మ, ఆర్య, ఎవరికి ఇష్టం వచ్చింది వాళ్ళు చేస్తున్నారు. అండ్ రాధ కూడా ఉంటుంది అక్కడ. ఓకే, మిగతా వాళ్ళందరూ ఓకే, ఐ అండర్స్టాండ్. బట్ వాట్ అబౌట్ రాధా? నథింగ్ స్పెషల్ అబౌట్ హర్, బట్ నేను నాలా ఉండలేను. యు నో వాట్ ఐమ్ సేయింగ్? చాలా ఆక్వర్డ్గా ఉంటుంది సత్య. అండ్ వీళ్ళెవరూ నన్ను అర్థం చేసుకోరు ఎక్సెప్ట్ యూ. డూ యూ హేట్ మీ? థ్యాంక్స్ ఫర్ బీయింగ్ ఆనెస్ట్. నేను రాకపోతేనే నువ్వు పీస్ఫుల్గా ఉంటానంటే కూల్. ఓకే, ఎంజాయ్. బాయ్. బాయ్. Bye, man. బాయ్. See you. తప్పకుండా రావాలి. Of course. నీకు ఇవ్వమన్నారు, లోపలికి ఎందుకు రాలేదని అడిగారు. నీకు ఇష్టం లేదని చెప్పాను. అంత కలవాలనుకుంటే ఆయనే రావచ్చుగా. ఆయనకి నేను ఫోర్స్ చేయడం ఇష్టం లేదు. పెళ్ళిలో కలుస్తా అన్నారు. బొక్కలే. తప్పేముంది? ఇట్స్ ఎ నైస్ హౌస్ రా. ఉండిపోవాల్సింది అక్కడే.
హాయ్ హాయ్ కలిసావా లేదు లోపలికి వెళ్ళలేదు యాక్చువల్లీ. అయ్యో అదేంటి యా ఓకే ఎనీవే యూ గైస్ డ్రైవ్ సేఫ్ ఓకే ఐ లవ్ యూ యా ఐ లవ్ యూ టూ. హలో. హే బేబీ స్టార్ట్ అయ్యారా? యా యా వస్తున్నాం. ఓకే ఏమంటున్నారు మీ ఫాదర్? ఏం లేదు, చెప్పాను కదా ఇందాక లోపలికి వెళ్ళలేదు. హా నాకెప్పుడు చెప్పావు? అదేలే లోపలికి వెళ్ళలేదు. వెళ్ళాల్సింది లోపలికి, ఏం మాట్లాడుండేవా? రాధా ప్లీజ్, నాకు దాని గురించి మాట్లాడాలని లేదు. ఓకే ఓకే హే నేనేం వేసుకున్నాను గెస్ట్ చేయి. ఏమీ వేసుకోలేదు. యా యు ఆర్ ఆన్ ద స్పీకర్. షిట్ హాయ్ గైస్. హాయ్. ఓకే బాయ్. బాయ్ బేబీ. సో కృష్ణ, డూ యూ స్టిల్ లవ్ రాధా? స్టూపిడ్ క్వశ్చన్ రుక్సార్. ఆఫ్ కోర్స్ ఐ లవ్ రాధా. మరి సత్య? సత్య ఐ లవ్ సత్య టు. మెన్ ఆర్ డాగ్స్ రుక్ సార్. మనకి వీడే లైవ్ ఎగ్జాంపుల్. వీడ్లాంటోడు నా లైఫ్లో ఉండింటే చంపి జైలుకి వెళ్ళిపోయేదాన్ని. ఏయ్ మూసుకుని కూర్చో. నాతో ఎవరైనా ఇలా చేస్తే నీకు ఓకేనారా? యుల్ బి ఆల్ రైట్ ఇస్ ఇట్? దీన్నే బయట వరల్డ్లో చీటింగ్ అంటారు. వంద క్వశ్చన్స్ ఉన్నాయి, కన్ఫ్యూజన్స్. చిన్నప్పటి నుంచి ఒకళ్ళనే ప్రేమించాలి, పెళ్లి చేసుకోవాలి అని వింటూ పెరిగాను. ఈ విషయం తెలిసిందంటే మా అమ్మ బెల్ట్ ఇచ్చి కొడుతుంది. ఇదంతా ఇద్దరిని ప్రేమించడం తప్పు అని. ఒకవేళ తప్పు కాకపోతే కానీ ఏ మాట కామాట మీరు ఎప్పుడైనా ఇద్దరిని లవ్ చేశారు అంటే ఏంటి? ఒకళ్ళని లవ్ చేసి ఇంకోళ్ళకి జస్ట్ అట్రాక్ట్ అయ్యానంతే. ఇన్ఫాచ్యుయేషన్ నాన్ సెన్స్ అంతా కాదు, అంతే పిచ్చిగా, అంతే జెన్యున్గా ఫ్రమ్ యువర్ హార్ట్ నేను చేశాను. ఇప్పుడు ఏంటి ఉడిసిక్ చేసేస్తారా? థ్యాంక్ యూ. కమ్ సూన్ రాదమ్మా. యా మీ నాన్న ఏంటి బ్యాంక్ మేనేజరా? అలా వెటకారంగా మాట్లాడతావేంటి? మరి లేకపోతే ఏంటి మీ ఇంట్లో వాళ్ళు ఎవడు కనిపించిన 5 సంవత్సరాల తర్వాత నువ్వు ఏం చేస్తుంటావు అని అడుగుతారా? 5 సంవత్సరాల తర్వాత బ్యాంకు కన్వేసి పారిపోతారా ఏంటి? ఏంటి పెళ్లి గురించి మాట్లాడారని టెన్షన్ పడకు. నువ్వెప్పుడు రెడీ అంటే అప్పుడు చేసుకుందాం, ఓకేనా? బాయ్. బాయ్. హే ఐ హోప్ యూ రిసీవ్ ద జాకెట్. వేసుకుని ఒక ఫోటో పంపుతావా? ఐ కాంట్ వెయిట్ టు సీ యూ. మిస్ యూ. ఐ లవ్ యూ. బాయ్. సత్య ఎక్కడున్నావు సత్య? నువ్వు లేకుండా అస్సలు బాగాలేదు తెలుసా. ఐ మిస్ యువర్ ఫేస్. ఆర్యా ఇంకేమైనా కావాలంటే అస్సలు మొహమాట పడకండి. అందరికంటే మీరే ఇంపార్టెంట్. థ్యాంక్స్ గీత. ఎలా ఉన్నావు? థ్యాంక్స్ పెళ్ళికి పిలిచినందుకు. నేను పిలవలేదు, ఆర్య ఇన్వైట్ చేసింది. యువర్ హర్ గెస్ట్. గెస్ట్? ఇంకేం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? సారీ? గెస్ట్ అంటే ఇంకేం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు?
సడన్గా స్మాల్ ఫ్యామిలీ హ్యాపీ ఫ్యామిలీ అయిపోవాలా? See, what I'm trying to tell you is, ఐ డోంట్ వాంట్ టు నో వాట్ యు మెంట్. నువ్వంటే నాకు కోపం లేదు, ఇష్టం ఎలాగూ లేదు. కేవలం ఒక స్ట్రేంజర్వి మాత్రమే. ఈ ఇంట్లో మిగతా గెస్ట్లందరినీ చూసి ఎలా నవ్వుతానో నిన్ను చూసి కూడా అలాగే నవ్వుతాను. నువ్వు తిరిగి నవ్వకపోయినా నేనేం పట్టించుకోను. బట్ యా, ఏమన్నా అవసరమైతే మాత్రం డెఫినెట్లీ అడుగు. ఒక రివాల్వర్ కావాలి. నువ్వేంటి బాబు అంత కోపంగా ఉన్నావు? సత్య ఎందుకు వచ్చింది? సత్య వచ్చిందా? ఎక్కడుంది? డ్రామాలు చేయకు. నువ్వు పిలవకుండానే వచ్చిందా? హోటల్లో దిగింది. అరే వస్తే వచ్చింది, ఇప్పుడు ఏంటి? పూజన్ గడు పిలుచుంటాడు, చెప్పాను కదా వాళ్ళందరూ ఫ్రెండ్స్ అని. దానికి చెప్పావా మన ఇద్దరికి బ్రేకప్ అయిందని? లేదు, చెప్పలేదు. అసలు మన ఇద్దరికి బ్రేకప్ అయిందని ఇంకా నేనే నమ్మలేదు. నువ్వు ఎక్కువ యాక్షన్ చేయకు, నీ లిమిట్లో ఉండు. అండ్ ఐ హోప్ షీస్ హియర్ జస్ట్ యాజ్ యువర్ ఫ్రెండ్. ఆఫ్ కోర్స్, గుడ్ ఫ్రెండ్స్. జస్ట్ ఫ్రెండ్స్. డన్. ఓకే. కొంచెం నవ్వచ్చు కదా, లిటిల్ విట్. కొంచెం అలా ఫేస్. ఈవినింగ్ డాన్స్ ప్రాక్టీస్ ఉంది, తెలుసు కదా. కీప్ యువర్ సెల్ఫ్ ఫ్రీ. ఓకే. గెట్ అవుట్ లేజీ బగ్గర్. ఓ ఫక్ బ్రదర్. Surprise! Hi. Shit. Huh? Shit. అరే వాట్? You didn't mean it, right? ఏదో తాగేసి పంపావు కదా మెసేజ్. ఛీ అదేం లేదు. ఐమ్ సారీ కృష్ణ, ప్లీజ్ నన్ను ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేసి. సత్య సత్య సత్య, నువ్వు రావాలనే పంపాను మెసేజ్. నాకు చెప్పాల్సింది కదా నువ్వు వస్తున్నట్టు. ఎయిర్పోర్ట్కి వచ్చి పిక్ చేసుకునేవాడిని. సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాను. ఐఎమ్ సర్ప్రైజ్డ్. యా, ఐ కెన్ సీ దట్. ఐఎమ్ సర్ప్రైజ్డ్. కొంచెం షాక్ అయినంతే. నేను కొంచెం హ్యాంగ్ ఓవర్లో ఉన్నాను కదా. కొంచెం మంచి పని చేసావు నువ్వు. నేను రావటం ఎవరికి ఇష్టం లేనట్టుంది. రాధాకి చెప్పావు మన గురించి? చెప్పాను, షీ స్కూల్. ఐ డోంట్ నో మ్యాన్. లాబీలో కనిపించింది. హాయ్ చెప్తే మొహం తిప్పేసుకుంది. సత్య సత్య సత్య, నేను చూస్తే ఎవరైనా ఇన్సెక్యూర్ అయిపోతారు. బిస్కెట్. అరే నిజం. ఆ నో స్టడ్ కాటికి పెట్టుకుని అలా కంగారు పెట్టేస్తావు జనాల్ని. నన్ను ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తావు ఆంటీకి? చేస్తా. అంటే ఇప్పుడు అటెన్షన్ కొంచెం ఆర్య పెళ్లి మీద ఉంది కదా. కృష్ణ వెంట ఓన్లీ ఎస్ ఫ్రెండ్స్. యా యా, గుడ్ ఫ్రెండ్స్. మనం ఏం పాటకి డాన్స్ చేస్తున్నాం? నేర్చుకోవాలి కదా కృష్ణ. అయ్యో ఇది వచ్చిందేంటి? హే సత్య, వాట్సాప్? హే, లాంగ్ టైం. హాయ్. హలో. హై టు బి. Have you guys met each other? Radha, Satya, Satya, Radha. ఏం జరుగుతుంది గురు? బట్టలు బ్యాగ్ అయిపోతున్నాయి. ఎవరో బాబు నాకు తెలియదు. కృష్ణ, దీస్ డెకో గైస్ ఆర్ కాలింగ్ మీ. మొత్తం పేమెంట్ ఇప్పుడే కావాలంటున్నారు. పిచ్చిదానిలో మాట్లాడగరు సార్. మొత్తం పేమెంట్ ఎలా ఇస్తాడు దొబ్బేమను? కృష్ణ, మొత్తం పేమెంట్ క్లియర్ చేయకపోతే అడ్డంగా దొరికిపోతాం. అరే నా నా చెల్లిపిల్లి డాన్స్, నేను సంగీతం డాన్స్ చేయకూడదా? వచ్చేయమంటారు ఏంటి ఇప్పుడు? ఎలా వస్తాను?
ఇట్స్ ఓకే, నువ్వు వెళ్ళరా. ఇంతలోపు మేము వేరే సాంగ్స్ ప్రాక్టీస్ చేస్తాం. ఐమ్ సారీ గైజ్, ఐల్ జస్ట్ బీ బ్యాక్ ఇన్ అ బిట్. దారా హలో. ఇంత చాన్గాడు పెట్టరా బాబు, ఎన్ని ఇంట్లో ఇచ్చిన అర్థం కదా నీకు. నా లైఫ్లో ఆడిన నా అబద్ధాలు ఒక్క రోజులో ఆడేశాను రా. పోనో పని చేయరా, ఇద్దరిని చేసేసుకో. చట్టంలో ఉన్న లూప్లోనేమో కనుక్కుందాం. అసలే మా మాయ పెద్ద లాయర్. అంత సీరియస్గా ఆలోచిస్తున్నావు ఏంట్రా? రేయ్, పాపం చేస్తే వచ్చే జన్మలోనే అనుభవిస్తావేమో. ఇద్దరు పాపలను ప్రేమించావనుకో, ప్రతిరోజు అనుభవిస్తావు. అయినా ఇప్పుడు నువ్వో రెబల్ అయిపోయి ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేయడానికి బయలుదేరిపోకు. పెళ్ళి దాకా కామ్గా ఉండు, అర్థమవుతుందా? అరే నీకు లైఫ్లో చెప్తాను, గుర్తుంచుకోరా. కామెడీకి డ్రామాకి చాలా థిన్ లైన్ ఉంటుంది. ఇప్పుడు నువ్వు అదే థిన్ లైన్ మీద ఉన్నావు. రే ఇరిటేట్ చేయక, కార్డు తెలి తిరుపతిలో పడతావు. మెల్లక్కడ్రా బాబు, విజయవాడలో దిగిపోతాను. ఎవడ రైడీ? రాధ చాలా మంచి అమ్మాయి. అప్పటి నుంచే తెలుసుగా, మా ఇంట్లో అమ్మాయిలో కలిసిపోయింది. బాగా చలిగా ఉంది కదా సత్య. ఓయ్, ఏం చేస్తున్నావు? ఫోన్ ఎందుకు ఎత్తలేదు? నేను పట్టుకుంటా. అంతా ఓకేనా? రాధాకి మన గురించి చెప్పానన్నావు. తనేమో మీ మదర్కి వాళ్ళ ఫాదర్ని ఇంట్రడ్యూస్ చేస్తుంది. వాట్ ఈస్ హ్యాపెనింగ్? నాకు ఎలా తెలుస్తుంది సత్య? రాధాకి అమ్మకి వేరే ఫ్రెండ్షిప్ ఉందని చెప్పాను కదా. ఇప్పుడు మాట్లాడొద్దని నేను ఎలా చెప్తాను? హే కృష్ణ ఐడి బాత్రూమ్కి వెళ్ళాడు. తను ఇంకా మూవ్ ఆన్ అవ్వలేదు సత్య. హెల్ప్ చేస్తున్నాను అంతే. అలా ఎలా వదిలేయగలను? బాబు నువ్వే ఆలోచించు. ఇదిగో, బై ద వే, అలా అస్సలు డాన్స్ చేయనంటే బాగోదు. అట్లీస్ట్ ఫర్ వన్ సాంగ్ బేసిక్గా చేద్దాం. ఓకే, ఐ మీన్ యాజ్ అ కపుల్. ఓకే. కృష్ణ, రాధా, డాన్స్ కి టైం అవుతుంటే ఏం చేస్తున్నావు ఇక్కడ? నేను ఆ సత్యతో స్మోక్ చేస్తున్నావా? వస్తున్నా. జస్ట్ ఫినిష్ దిస్ డ్రింక్. ఏంటంట? సారీ చెప్పడానికి వచ్చింది. ఎందుకు? అంటే తన వల్లే మన బ్రేకప్ అయిందని తెలిసింది. నువ్వు అలా సీరియస్గా చూడడం ఆపు రాధా. హేట్ చేస్తోంది పాపం. నువ్వేమో సిగరెట్ తాగుతుందని క్యారెక్టర్ డిసైడ్ చేసేసావు. కాస్త మెచ్యూర్గా ఉండాలి కదా నాన్న. హే సత్య, దా. హే హే, హోటల్ బాగానే ఉందా? యా, ఏమైనా కావాలంటే అడుగు. షూర్, ఫీల్ ఫ్రీ. మై ఫోన్. ఫోన్? ఓహో, ఇందాక బర్గర్ తింటున్నప్పుడు ఇచ్చావు కదా. రాధా, ఎవ్రీథింగ్ విల్ బీ ఆల్ రైట్, ఓకే? డోంట్ వరీ. ఏం చేస్తాం పాపం. ఎనీవేస్, నెక్స్ట్ మన పర్ఫార్మెన్స్ యా యా, వచ్చేసాయి. నువ్వు వెళ్ళు, నేను యా వస్తాను. హా. Vodka. You need it.
ఐఎమ్ సో సారీ కృష్ణ ఐఎమ్ సో సారీ సారీ రా హెల్ప్ చేస్తారా కమ్ ఇంకో అరగంట తరతలు హెల్ప్ చేయడానికి Stop it, guys. కృష్ణ కమ్ రా ఐఎమ్ రియల్లీ సారీ రా ఐ ఓకే అవసరం లేదు. చియర్స్ ఏం చేస్తున్నావురా? మళ్ళీ ఇంకేంటి సంగతి జాబ్ వదిలేసావంట ఏం చేస్తున్నావు ఇప్పుడు? నీకెందుకయ్యే సడన్ ఇంట్రెస్ట్ నా లైఫ్లో? ఇక్కడ వరకు కూడా చెల్లెడికింది కాబట్టి వచ్చాను. తొందరగా ఫినిష్ చేసేస్తే ఎయిర్పోర్ట్లో దింపి వెళ్ళిపోతాను. లోపల చాలా ఉంది కదా నా మీద. అవసరమా ఈ బ్యాగేజ్? తీసే బయట పెట్టే మొత్తం. నువ్వు 10th పాస్ అయినప్పుడు నీ ఫాదర్ నీతో ఉన్నాడా? ఫస్ట్ జాబ్, ఫస్ట్ శాలరీ ఉండే ఉంటాడు కదా. నా ఫాదర్ నాతో లేడు. సడన్గా ఫ్రెండ్షిప్ కావాల్సి వచ్చింది. ఇంత ఉన్నప్పుడు వదిలేసి వెళ్ళిపోయావు. మీ నాన్న ఏడ్రా చచ్చిపోయాడా అంటే లేదు, కానీ ఇంట్లో లేడు. నా లైఫ్ అంతా నేను ఒక నాన్ సెన్స్ కన్ఫ్యూజన్లో బతికాను. అర్థమవుతుందా? దేని మీద ఫోకస్ లేదు. ఎవడెవడో వచ్చి చెప్తే కానీ లైఫ్లో క్లారిటీ రాదు. జంపింగ్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి. షేవ్ ఎలా చేసుకోవాలో మా అమ్మ నేర్పించింది నాకు. ఐఎమ్ సారీ రా, దీనికంటే ఇంకేం చెప్పలేను నేను. చెప్పాల్సింది నాకు కాదు, నాకొక్కడికే కాదు. లుక్, ఇట్ వాజ్ అ వీక్ మూమెంట్. అది మీ అమ్మ అర్థం చేసుకుంటుంది నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. బికాస్ షీ వాజ్ రైట్. మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయానని గిల్ట్ ఉండిపోయింది. తర్వాత హ్యాపీగా ఎప్పుడు ఉండలేదు. దానివల్ల ఆయిష కూడా వదిలేసి వెళ్ళిపోయింది. ఇట్ వాజంట్ ఈజీ. రే, నువ్వైనా అర్థం చేసుకోరా. నాట్ లైక్ అ సన్, అట్లీస్ట్ లైక్ అ మ్యాన్.
కనీసం థ్యాంక్స్ అయినా చెప్పరా, నిన్ను పూల్లో తోసి సేవ్ చేసినందుకు. అన్నీ చూస్తున్నాను రా. ఎవరితో సీరియస్? ఇద్దరితో. ఓకే, వావ్. కానీ ప్రాక్టికల్గా ఎవరో ఒక్కరిని చూస్ చేసుకోవాలిగా. ఇదిగో మాట్లాడుతున్నాను కదా అని చెప్పి ఇన్వాల్వ్ అయిపోకు. నీకు ఆన్సర్ తెలీదని నా మీద సీరియస్ అవుతావేంట్రా? ఫస్ట్లీ నీ కథ ఏంటో నాకు తెలీదు. నువ్వు ఎవరితో ఉంటావు, ఎవరిని వదులుకుంటావో అది నీ చాయిస్. కానీ ఏం చేసినా నీ సైడ్ నుంచి కరెక్ట్గా ఆనెస్ట్గా ఉంటావు ప్లీజ్. గిల్ట్తో బతకలేంరా. అండ్ సెకండ్లీ, నేను ఇద్దరు అమ్మాయిలతో కన్ఫ్యూషన్లో ఉండేటప్పుడు మా నాన్న నాతో లేడు. సో నెక్స్ట్ టైం కలిసినప్పుడు ఐ వాంట్ యూ టు బి అ బిగర్ and a better man. Da, give me a hug. నీ మీద ముందున్న ఫీలింగ్స్ లేవు నాకు. ఐ లవ్ యూ. నువ్వు మొత్తం నాకే. ఫక్ మై జాబ్, ఫక్ బెంగళూరు, ఫక్ ఎవ్రీథింగ్. నాకు నువ్వు కావాలి. మీ నాన్నలాగా తనకి ఫాల్స్ హోప్స్ ఇచ్చి హర్ట్ చేయకు. షీస్ రియల్లీ స్వీట్. జస్ట్ బీ ఆనెస్ట్ మ్యాన్. ఫీలింగ్స్ చెప్పిరావు. నీకు క్లారిటీ ఉంటే చాలు. మెన్ ఆర్ డాగ్స్ రుక్సర్. మనకి వీడే లైవ్ ఎగ్జాంపుల్. ఐ వాజ్ ప్రెగ్నెంట్ కృష్ణ. నేను చూసుకుంటాను. ఇప్పుడే బయటకు వచ్చాను. యా బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చేస్తాను. నేను కాల్ చేస్తాను. చీట్ చేస్తున్నావు కదా కృష్ణ. నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఐ న్యూ ఇట్. ఏం మాట్లాడుతున్నారు? చీట్ చేస్తున్నాడు రాధా. రైట్ నౌ మన ఇద్దరితో రిలేషన్షిప్లో ఉన్నాడు. వాట్? మరి సంగీత్లో సత్య జస్ట్ ఏడుస్తోందంతే. కన్సోల్ చేస్తున్నా అని చెప్పావు. వాట్? నేను ఏడుస్తున్నానా? వావ్. నాకేం చెప్పాడో తెలుసా? రాధా ఇంకా మూవ్ ఆన్ అవ్వలేదు, హెల్ప్ చేస్తున్నానని సింపతి క్రియేట్ చేశాడు. డైరెక్ట్గా నాకే పెళ్లికి రావద్దని చెప్పినా నాకు అర్థం కాలేదు చూడు. నేను ప్రెగ్నెంట్ అని చెప్పినప్పుడు నువ్వు ఇంకా సత్యతో ఉన్నావు కదా. వాట్? ప్రెగ్నెంట్? సో ఈ పూల పడిపోవడం అంతా డ్రామా కదా? ఆఫ్ కోర్స్, లైక్ ఫాదర్ లైక్ సన్. సత్య ఒక్కసారి నేను చెప్పేది విన్ సత్య ప్లీజ్. Why the fuck should I listen to you? నువ్వు ఎవరింకా? రాధా, don't cry. Not for him. పిలిచింది నేను కదా, ఒకసారి నేను చెప్పేది వింటారా ప్లీజ్? చెప్పు. ఏం చెప్తావు? నువ్వు బెంగళూరు వచ్చినప్పుడు నేను నీకు సత్య గురించి చెప్పేద్దామని వచ్చాను.
కానీ నువ్వు ప్రెగ్నెంట్ అని చెప్పావు నాకు. ఏమని చెప్పను? ఐ లవ్డ్ యూ, రైట్? ఆ రోజే మొదలైంది ఇదంతా. నాకు మీ ఇద్దరు అంటే అంతే ఇష్టం అని నేను రియలైజ్ అయ్యే లోపు చాలా అబద్ధాలు చెప్పి మ్యానిపులేట్ చేశాను. ఐఎమ్ రియలీ సారీ. సిగ్గుండాలి కృష్ణ జస్టిఫై చేసుకోవడానికి. ఇది నాకు రిలేషన్షిప్ సూసైడ్ సత్య. ఈ రోజు తర్వాత మీరిద్దరూ మళ్ళీ నన్ను ఎప్పుడూ నార్మల్గా చూడరు. కానీ ఎందుకు చెప్తున్నాను? చెప్పి ఫేవర్ చేస్తున్నావా? ఓ, ఒకే కాలనీలో ఒకే ఇంట్లో ఉందామా లేదా వేరే వేరేనా? అది కూడా నువ్వే డిసైడ్ చేసి. నీకు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ వద్దు, బ్రేకప్ చేసేసుకుంటాను అన్నావు కదా నువ్వు. అయినా నేను నీతోనే ఉన్నాను. ఐ వాంటెడ్ టు హ్యావ్ కిడ్స్ విత్ యూ. అమ్మతో ఉన్నట్టు ఉంటుంది నీతో. గ్రేట్. సో ఐఎమ్ ద బిచ్ హియర్. నేనేం చేయట్లేదు సత్య లైఫ్లో. ఏం చేస్తానో కూడా తెలీదు. కానీ ఏం చేసినా 100% నా హార్ట్ పెట్టి చేయాలని నీ దగ్గర నుంచి నేర్చుకున్నాను నేను. యు మై మోటివేషన్, డామ్ ఇట్. అలా ఎలా అనేస్తున్నావు పిచ్చని? ఒకసారి ఆలోచించండి. మీరిద్దరే నన్ను వదిలేసి వెళ్ళిపోయారు కదా. అలాంటప్పుడు నాకు మీ మీద ఉన్న ఇష్టం ఎలా పోతుంది? అన్నిటికీ ఆన్సర్స్ ఉన్నాయి కదా కృష్ణ నీ దగ్గర. నాట్ రియలీ సత్య. ఐ డోంట్ థింక్ సో. ఇప్పుడు మీలో ఒకళ్ళు ఇంకో అబ్బాయిని తీసుకొచ్చి నాకు మీ ఇద్దరూ కావాలి అంటే ఐ డోంట్ నో. కానీ రైట్ నౌ ఛాన్స్ ఉంటే నాకు మీ ఇద్దరితో ఉండాలనిపిస్తుంది. అలానే మీలో ఎవరో ఒక్కరితోనే ఉంటే అది చీటింగ్ అవుతుంది. ఇది చీటింగ్ కాదా? ఇంకెప్పుడు నేను ఎవరు నమ్మలేను. నా గురించి ఆలోచించావు కృష్ణ. ఆలోచించాను కాబట్టి చెప్తున్నాను రాధా. మా అమ్మ లైఫ్లా మీ లైఫ్ అవ్వకూడదు. నేను మా ఫాదర్ చేసిన తప్పు చేయను. ఐరనీ ఏంటో చెప్పనా? నా లైఫ్ అంతా నేను ఎంత అసహించుకున్న మనిషి మా నాన్న. ఆయన వల్ల నాకు లైఫ్లో రియలైజేషన్ వస్తుందని నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. మనకు నచ్చిన వాళ్ళని వదులుకోవడం చాలా కష్టం. అలా నేను ఒకేసారి ఇద్దరిని వదులుకున్నాను. అందరికీ క్లోజర్ కావాలి, కానీ రిలేషన్షిప్స్ ఎవరో ప్లాన్ చేసి రాసిన పుస్తకాలు కావు. ఓ పర్ఫెక్ట్ ఓపెనింగ్, మిడిల్, ఎండ్ ఉండడానికి. అయితే చాలా తొందరగా ఎండ్ అయిపోతాయి, లేదా చాలా లేట్గా. అండ్ నాలాంటి కేసెస్లో dedicated to my future wife, baby. That's the story of how I fell in love with two women. A lovely read by Times of India.
టేల్ ఆఫ్ కమింగ్ ఆఫ్ ఏజ్ రిలేషన్షిప్స్ బై ద హిందూ. సో Yeah. ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగచ్చు. యాక్చువల్లీ నాకే ఒక క్వశ్చన్ ఉంది. ఇప్పుడు ఈ బుక్ చదివాక మిమ్మల్ని ఎవరన్నా పెళ్లి చేసుకుంటారని మీకు అనిపిస్తుందా? మీరు చెప్పండి, మీరైతే చేసుకుంటారా? ఐఎమ్ ఇన్ రిలేషన్షిప్, బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. ఓ, మోరల్ ఆఫ్ ది డే, మీరు ఇద్దరిని లవ్ చేయొచ్చు. లర్న్ హౌ ఇన్ 199 రూపీస్ ఓన్లీ. ప్లీజ్. అసలు మీరు ఈ బుక్ రాద్దామని ఎందుకు అనుకున్నారు? ఆనెస్ట్లీ నేను బుక్ రాద్దామని స్టార్ట్ చేయలేదండి. ఇదంతా షేర్ చేసుకోవడానికి నాకు ఎవరు ఉండేవాళ్ళు కాదు. అమ్మేమో మాట్లాడడం మానేసింది, ఫ్రెండ్స్ ఏమో జోక్లు అవి వేసి నవ్వుతారు. ఇదంతా ఎలా వెంట్ చేయాలో తెలియక ఒకరోజు ర్యాండమ్గా డైరీ రాయడం స్టార్ట్ చేశాను. రుక్సార్ ఒకరోజు ఆ డైరీ చదివి, హే ఇట్స్ అన్ ఇంట్రెస్టింగ్ రీడ్, పబ్లిష్ చేయిస్తాను అని తనే కన్విన్స్ చేసింది. అండ్ ఇవాళ మనం ఇక్కడ ఉన్నాం. సో ఇద్దరిని లవ్ చేయడం కూల్ అని ప్రమోట్ చేస్తున్నారా? సారీ, మీ బుక్ వెనుకున్న మెసేజ్ ఏంటి? నేను ఫస్ట్ ఐటీలో జాబ్ చేసేవాడిని, తర్వాత రుక్సార్ కెఫేలో పనిచేశాను, అండ్ ఇప్పుడు ఈ బుక్ ఒకటి వచ్చింది. నేనేం చేస్తున్నానో లైఫ్లో నాకే తెలీదు. సో నేను ఎవ్వరికీ ఏ మెసేజ్ ఇవ్వట్లేదండి. అండ్ ఆనెస్ట్లీ ఇంకో బుక్ రాసే ఆలోచన కూడా లేదు, అండ్ నా ఎక్స్పీరియన్సెస్ కూడా లేవు లైఫ్లో. అండ్ యా, ఇద్దరిని లవ్ చేయడము అస్సలు కూల్ కాదండి. ఇంకా మాట్లాడుతున్నారా వాళ్ళిద్దరితో? యా, వీఆర్ గుడ్ ఫ్రెండ్స్ అండి. యాక్చువల్లీ నెక్స్ట్ మంత్ సత్య పెళ్ళుంది, సో అదొక రీయూనియన్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. హౌ? ఐ మీన్, యాజ్ అ గర్ల్ ఐ రియలీ హేట్ యూ. ఐమ్ సారీ. దట్స్ ఓకే, ఐ గెట్ దట్ అ లాట్. బుక్ రాసే ప్రాసెస్లో నేను చాలాసార్లు వాళ్ళిద్దరు పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించడం స్టార్ట్ చేశాను. బుక్లో రాయలేదు కానీ వాళ్ళిద్దరికి సారీ చెప్తూ పెద్ద పెద్ద మెయిల్స్ అవి పంపించి స్పామ్ చేసి ఇబ్బంది పెట్టాను. సో యా, అంతేగా. థ్యాంక్స్ అ లాట్ ఎవ్రీ వన్ ఫర్ రీడింగ్ మై బుక్. వన్ లాస్ట్ క్వశ్చన్ మిస్టర్ కే, అసలు ఆ బుక్లో ఉన్న పేర్లు నిజం పేర్లా? కాదండి, లార్డ్ కృష్ణ, సత్యభామ, రుక్మిణి వాళ్ళ రిఫరెన్సెస్ తీసుకుని పెట్టిన పేర్లంతా. కెన్ ఐ గో? థ్యాంక్ యూ మిస్టర్ కే. Yeah, yeah. ఐ థింక్ యూ షుడ్ సైన్ అప్. Oh, sure. గివ్ మీ వన్. ఎదవ టీటీలు వద్దు రా. ఇప్పుడు ఇది సీరియస్ ఆర్టిస్ట్ అంటే చూడలేక చచ్చిపోను మనం. హర్ష, నేను బయట వెయిట్ చేస్తాను, కార్ తీసుకొచ్చి. పిచ్చోడిని కదా నేను. హాయ్. వాళ్ళు మళ్ళీ అలా నాతో నార్మల్గా మాట్లాడుతున్నారంటే ఆ బుక్ వల్లే. థ్యాంక్స్ టు యూ. డోంట్ థ్యాంక్ మీ. నేను బయట సిచ్యువేషన్లో ఉన్నాను కాబట్టి అన్నీ క్లియర్గా చూశాను. వాళ్ళతో లైఫ్ లాంగ్ ఫ్రెండ్స్గా ఉండటమే నీ ప్రాబ్లంకి సొల్యూషన్.